ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఆకస్మిక సంఘటనలు ఎందుకు జరుగుతాయి, జ్యోతిష్య వాస్తుపరంగా దానికి పరిహారం ఏమిటి, మరియు ఏ నామాన్ని ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే ఆకస్మిక సంఘటనలు తొలగిపోతాయి, ఏ దేవతామూర్తిని చేసుకుంటే బాగుంటుందనే విషయం మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అష్టమ స్థానము అంటారు జ్యోతిషాస్త్రంలో. 8th హౌస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు. ఈ అష్టమాధిపతి అష్టమంలో ఉండేటువంటి గ్రహము గనక పాడైనట్లయితే 100% వీళ్ళకి అన్ని ఆకస్మిక సంఘటనలు. అంటే అలాగా సడన్ యాక్సిడెంట్ అయిందండి, సడన్గా ఏదో అగ్ని ప్రమాదం జరిగిందండి, నీటిలో పడిపోయారండి, లేనట్లయితే ఉన్న ఆస్తి సడన్గా వెళ్ళిపోయింది. అష్టమ స్థానం పాడైతే పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారు ఆస్తి కూడా పోతుందండి. చాలామంది చూస్తుంటారు చూడండి, తాతగారికి బోల్డ్ ఆస్తి ఉండేదండి, కొన్ని ఎకరాలు ఉండేవి, 100 ఎకరాలు ఉండేవి, 1000 ఎకరాలు ఉండేవి అని చెప్పుకుంటూ ఉంటారు. అష్టమ స్థానం పాడైతే దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి, లేనట్లయితే తాతగారు ఆస్తి నిలబడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకస్మిక సంఘటనలు కూడా జరుగుతుంటాయి. కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి అష్టమంలో ఉండే గ్రహము, అష్టమ స్థానాధిపతి ఎక్కడున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఆకస్మిక సంఘటనలు మనకి తగ్గాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మధ్యలో ఆగిపోయినవి, ఎందుకంటే అష్టమి నాటి తిథికి త్వరితాదేవి అనుగ్రహం ఉంటే ఆగిపోయిన పనులు, ఆకస్మికంగా కొన్ని పడుతున్న ఇబ్బందులు ఆ త్వరితాదేవి యొక్క అనుగ్రహంతో మీకు తొలగుతాయి. అందుకని ఈ నామాన్ని అష్టమి చంద్రుడికి, అష్టమికి ఆవిడ తిథి దేవత అంటారు, తిథి నిత్యా దేవతలను ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వల్ల మీ ఇంట్లో ఆకస్మిక మరణాలు కానివ్వండి, ఆకస్మిక సంఘటనలు కానీ, ఆకస్మిక నష్టాలు కానీ జరుగుతాయి అంటే నైరుతికి అధిపతి రాహు అండి. రాహు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నైరుతిలో చాలామంది తెలియక ఏం చేస్తారంటే చక్కగా అక్కడ ఒక బాల్కనీ కట్టుకుంటారు. నైరుతి బెడ్రూమ్ నుంచి పెద్ద ఫ్రెంచ్ విండో పెట్టేసుకొని ఓపెన్ చేసుకొని, అబ్బా నా బెడ్రూమ్కి ఇంత మంచి వెలుతురు వస్తుంది అనుకుంటారు. మంచిదే, కానీ ఎక్కడ ఉండాలి వెలుతురు అని చెప్పింది శాస్త్రం? ఈశాన్యము, తూర్పు, ఉత్తరము, వాయువ్యము, ఇక్కడ వరకు వెలుతురు ఓకే, ఆగ్నేయం కూడా కొంతవరకు ఓకే. కానీ ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు నుంచి ఎక్కువ వెలుతురు రాకూడదు, పడమర వైపు నుంచి రాకూడదు. వీటి రెండింటికంటే కూడా ముఖ్యంగా నైరుతిలో అసలు రాకూడదు. ఎందుకండి నైరుతిలో వెలుతురు వస్తే ఏమిటి అంటే, నైరుతికి ఒక విశేషమైనటువంటిది ఉంది. నైరుతిలో పితృపదము అని ఉంటుంది. నైరుతిని 2 భాగాలు చేస్తే, మీరు నైరుతి వైపు ఇలా చూస్తున్నారు, దీని కుడివైపు ఉండేటువంటి పదాన్ని పితృపదము అంటారు. ఆ పితృ దేవతల కోసం అనే మనకి పూర్వకాలంలో నైరుతి వైపు, నైరుతిలో ఒక చిన్న చీకటి గది ఒకటి కట్టేవారు. అంటే చీకటి గది ఒకటి కట్టేవారు ప్రత్యేకంగా, చీకటిగా ఉండాలని. అందుకే మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ రేపు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. కాబట్టి నైరుతిలో గనక ఎవరైతే పితృదేవతల కోసమని ఇండివిజువల్ హౌస్ ఉంటే సపరేట్గా కడతారు, ఇండివిజువల్ హౌస్ లేదు. ఇవాళ రేపు అంతా చిన్న 200-300 గజాలు కట్టుకునేవే. కాబట్టి నైరుతి గదిని చీకటిగా ఉంచండి, వీలైనంత మటుకు వెలుతురు ఎక్కువగా పెట్టకండి. చాలామంది తెలియక 2 కిటికీలు పెట్టేసి అన్నీ ఓపెన్ చేస్తారు. ఉత్తరంలోని, తూర్పులోని, ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో ముయ్యకండి, అంతా ఓపెన్గా ఉంచండి. ఇటు నుంచి వాయువులు, కొన్ని 40 రకాల వాయువులు ఉంటాయని చెప్తుంది మనకు వాస్తుశాస్త్రం. ఇటు నుంచి వచ్చేటువంటి వాయువులన్నీ కూడా మంచివి, వెలుతురు అంతా కూడా మంచిది, దేవతాశక్తిని ఇస్తుంది. ఇటు నుంచి ఇచ్చేటువంటిది అంతా కూడా మీకు పితృదేవతా శక్తి రావాలంటే చీకటిగా ఉంటేనే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఆ రకంగా అలాగే మీరు ఇంట్లో చాలామంది తెలియక పటం ఎక్కడ పెట్టుకోవాలి, మా తాతగారిది ఉందండి, మా తండ్రి గారిది ఉంది, గతించిన వారిది, శివైక్యం చెందిన వారిది ఎక్కడ పెట్టుకోవాలంటే పితృపదం ఎక్కడ వస్తుందో ఈ రకంగా ప్లాన్ గీసుకొని చక్కగా దీనికి పితృపదం ఈ చక్రాన్ని కనుక అప్లై చేసి ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూస్తే పర్ఫెక్ట్గా పితృపదం ఎక్కడ వచ్చిందో తెలుస్తుంది, అక్కడ చేసుకోవచ్చు. మరి పితృదోషాలు ఉన్నాయండి, పంచమ స్థానం పాడవుతుంది కొంతమంది. పితృదోషాలు అంటే సింహరాశిలో ఉండే పాపగ్రహాలు లేదా రవి వెళ్ళి పాడవడము, పంచమ స్థానం పాడైతే పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రాహు యొక్క ప్రభావం ఉంటే పితృదోషాలు. దీనికి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది.
చాలా సింపుల్గా ఏం లేదు. మీరు చక్కగా అమావాస్య నాడు పితృతర్పణాలు వదలడము, పితృదేవతల కోసమని మీరు చక్కగా స్వయం పాకం ఇవ్వడం చేయండి. అలాగే వీలైనంత మట్టుకు కాశీకి వెళ్ళొస్తూ ఉంటుండండి. కాశీలో మేము మీ పితృదేవతల కోసమని పిండ ప్రదానాలు చేస్తూ ఉండండి. అదేవిధంగా గయకి కనుక వెళ్ళినట్లయితే శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయి, అగ్నిపురాణం ఏం చెప్తుందంటే వాళ్ళు నృత్యం చేస్తారట పితృదేవతలు. అబ్బా మా వాడు ఒకడు వస్తున్నాడు గయకని. అంత గొప్పదండి. గయలో కనుక చేస్తే చాలామంది అంటుంటారు ఏమంటే గయలో చేస్తే ఇంక చేయక్కర్లేదండి. ఇంక చేయక్కర్లేదని కాదు, అక్కడ తరిస్తారు, పితృదేవతలు తరిస్తారు. మన వంశ అభివృద్ధి కలగాలి అంటే పితృదేవత అనుగ్రహం ఉండాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, పూర్వజన్మల్లో కనుక పితరులని అంటే తండ్రి తరపు వాళ్ళని, తండ్రిని దూషించిన ఇప్పుడు చేసేటువంటి కర్మల్లో పితృదేవతలకి చాలామంది చూడండి చనిపోయాడు ఇంకేముందిలే, మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా మనం పితృదేవతల కోసం చూడాల్సిందే ఉంటుంది, చేయాల్సిందే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలకి ఎవరైతే చేస్తారో వాళ్ళ వంశ అభివృద్ధి ఉంటుంది, ఆకస్మిక సంఘటనల నుంచి బయటపడతాడు. అలాగే కొన్ని విషయాల్లో వాళ్ళకి తెలియనటువంటివి కొన్ని లైఫ్లో ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నటువంటిది కూడా దేవత ఎలా అయితే మనకు అనుగ్రహించిందో పితృదేవతలు కూడా అనిస్తారు. ఎందుకంటే దేవతలు కూడా పితృదేవతలకు చేసుకుంటూ ఉంటారు కాబట్టి పితృదేవతల్ని వదిలిపెట్టకండి. శ్రీమాత్రే నమః.